జగనన్న పరిపాలన వచ్చేసి మన గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం బాగా చేశారు. అలాగే నూతన పెన్షన్ కార్యక్రమంలో నాకు ఫస్ట్ పెన్షన్ జగనన్న ప్రభుత్వం రాగానే ఫస్ట్ పెన్షన్ వచ్చింది. మాది ఈపూరు మండలం, ఈపూరు గ్రామం. ఈపూరు గ్రామంలో కూడా నేను ఇలాగా ప్రసంగించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా నాకు పెన్షన్ తీసుకుంటున్నాను. అలాగే నూతన పెన్షన్లో కార్యక్రమంగా ఈ సంవత్సరం కూడా మా నాన్నకి పెన్షన్ రావడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ప్రతి ఒక్కరికి నవరత్నాల్లో ఏదైతే చెప్పాడో అది ప్రతి ఒక్కటి నెరవేర్తిస్తూ. మరి పవన్ కళ్యాణ్ జగన్ సీఎం అయ్యాక హత్యలు దోపిడీలు తప్పితే ఏం లేవు అంటున్నారు. అది ఇప్పుడు నమ్మినోడికి మనిషి నమ్మనోడికి దుమ్ము అన్నట్టు ఇప్పుడు నాకు జరిగింది. నేను నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు అతనికి ఏదో జరగలేదు, ఏదో మాట్లాడతారు. అలా అని ఇది కాకూడదు కదా. నిన్న జెండా సభ జరిగింది. జెండా సభలో చంద్రబాబు ఏమన్నాడు, నువ్వు హంతకుడివి జగన్, నీకెవరు ఓటేస్తారు ఆంధ్రప్రదేశ్ లో అన్నాడు. అంటారండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చదు, నాకు అతను నచ్చడు, ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు నాకు జరిగింది కాబట్టి నాకు ఏమనుకుంటారన్న ఆ మాట గురించి. ప్రజల స్పందన అంటే ఇప్పుడు నా గురించి నేను చెప్తాను, ఇప్పుడు ఆయన గురించి చెప్తాము. ఇప్పుడు నా నుంచి కాకుండా ఇంకొకళ్ళు 100 రకాలుగా చెప్తారు. నమ్మినోడు అక్కడ రేపొద్దున నేను నమ్మాను కాబట్టి నేను వేస్తాను. అలా ఏమి ఉండదు. ఇప్పుడు పొత్తు అనేది ఫస్ట్ తన ఒక్కడే పార్టీ పెడతానని చెప్పేసి అందరినీ కాపు సోదరుల మొత్తాన్ని కూడా ఐక్యమత్యం తీసుకురావడం జరిగింది. దీంట్లో మళ్ళీ పొత్తు కలుపుకోవటం, అతనే పొత్తుకు వెళ్ళటం. ప్రజాప్రభుత్వం పార్టీలో చిరంజీవి గారు వెళ్ళారు, ఆయనతో పాటు మేము అందరం వెళ్ళాం. మరి ఆయన పార్టీ తీసేశాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కాపు సోదరులకి ఇది ఒక ముద్రగా పడిపోయింది. ముద్రగడ పద్మనాభం గారు మా కోసం బీసీలు కలుపుతానని చాలా కృషి చేశారు. వాళ్ళని నమ్మి వెళ్ళాం. ఇలా వెళ్ళటమేనా ఈ కాపు సోదరులకి న్యాయం జరిగేది అంటూ ఉన్నదా అనేది మేము అడుగుతున్నాం. రేపొద్దున జగన్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమంగా మమ్మల్ని చేరుస్తానని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, రేపు ఎలక్షన్ వచ్చినా మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి, మనకి న్యాయం జరిగేలాగా చూసుకోవాలి, అంతే. ఓకే, మరి ఈసారి పాతాలను తొక్కేస్తా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తుంది కదా. జగన్ పార్టీని, జగన్ కార్యకర్తల్ని, వైసీపీ గూండాలని అంటున్నారు. అస్సలు గూండాలు ఏదో చేలుస్తాను లెక్క చేలుస్తాను అంటే ఇవన్నీ వేస్ట్. లెక్క చేసే వాళ్ళకైతే నవరత్న భాగంలో అమ్మ ఒడి ప్లస్ రైతు భరోసా, 40 సంవత్సరాల డబ్బులు, ఆరోగ్యశ్రీ. ఈరోజు ఎవరండి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే 25 లక్షల రూపాయలకు పెంచారు ఆరోగ్యశ్రీ. దానికి నిదర్శనం మా డాడీ. మా నాన్నకు కూడా ఆరోగ్యశ్రీ మొన్న ఆపరేషన్ జరిగింది. అన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆరోగ్యశ్రీ మంచి నెంబర్ 1 అండి అది. ఓకే, మరి ఇప్పుడు పొత్తు దెబ్బకి నిలబడిద్ది అంటారా మరి వైసీపీ పార్టీ ఈసారి? వైసీపీ 70-75 ఖాయం అండి, కన్ఫామ్.